మాదిగలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రేగుంట కేశవ్. భైంసాలో మీడియాతో మాట్లాడిన ఆయన మాదిగలకు అన్యాయం చేసి మళ్లీ ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. వర్గీకరణ చేస్తామని గతంలో అధికారంలో ఉన్నప్పుడు చెప్పినా ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. మాదిగలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏదైతే 17 లోక్సభ స్థానాలు ఉన్నాయో 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాదిగల్ని రాజకీయంగా సమాధి చేయాలన్న ఉద్దేశంలో భాగంగానే విజయనగరం స్థానాలు పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్ స్థానాలు ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఉన్నా కూడా ఒక్క స్థానం కూడా మాదిగలకు ఇవ్వకుండా మరి మాదిగల్ని రాజకీయ సమాధి చేయడానికి కుట్ర పన్నుతున్నాడు. ఇది సహించరాని నేరమని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు తన రాజకీయ భవిష్యత్తు మాదిగలతోటే ప్రారంభమైందని జడ్పీటీసీ స్థాయి నుండి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి స్థాయి వరకు మరి ఇప్పుడు మాదిగల ఓట్లతోటే నేను ఈ స్థాయికి ఎదిగానని పలు సభలలో చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి మాదిగలకు ఒక స్థానం కూడా కేటాయించుకోవడము ఎంత మట్టుకు సమంజసమో, మరి మాదిగల ఓట్లు ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మాదిగల వాళ్ళకి వెళ్ళి ఏ రకంగా ఓట్లు అడుగుతారో వాళ్ళే ఆత్మ విమర్శ చేసుకోవాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని, వర్గీకరణ చేసే బాధ్యత మాదేనని ప్రగల్భాలు కలుపుతున్నాడు. అబద్ధం మాటలు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏదైతే 17 లోక్సభ మాదిగ ఉపకులాల ఆత్మబంధువు నరేంద్ర నాయకత్వం